శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. విశ్వావసు నామ సంవత్సర ఉగాది రోజు ద్వాదశ రాశుల వాళ్ళు 27 నక్షత్రాల వాళ్ళు ఏ రంగు వస్త్రాలు ధరించాలో, ఏ దేవాలయ దర్శనం చేయాలో, ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరం మార్చి 30వ తేదీ ఆదివారం రోజు విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినం. ఈ సంవత్సరం ఉగాది ఆదివారం రోజు వచ్చింది. విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 12 రాసుల వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు ఎవరైనా సరే, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ కూడా, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి, లేదా బంగారపు రంగు వస్త్రాలు ధరించాలి, లేదా గోధుమ రంగు వస్త్రాలు ధరించాలి. ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి ఎరుపు కానీ, బంగారపు రంగు కానీ, గోధుమ రంగు కానీ వస్త్రాలు ధరించినట్లయితే సంవత్సరం మొత్తం కూడా చాలా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఉగాది ఆదివారం వచ్చింది. ఆదివారానికి అధిపతి సూర్యుడు కాబట్టి ఉగాది రోజు అందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అంటే మనకి దగ్గరలో ఉన్న అనేక దేవాలయాల్లో సూర్యుడి ఉప ఆలయం ఉంటుంది. ఆ సూర్యుడి ఉప ఆలయానికి వెళ్ళి ఒక 12 ప్రదక్షిణలు చేస్తే మంచిది. సూర్యుడి ఉప ఆలయాలు లేని వాళ్ళు ఏం చేయాలి? ఉగాది రోజు స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షంతలు, కొద్దిగా కుంకుమ పువ్వు ఇవన్నీ వేసి తూర్పు వైపు తిరిగి ఓం గృణిహి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్పి ఆ నీళ్లతో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అలా ఇచ్చినా కూడా సంవత్సరం మొత్తం సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి ఉగాది రోజు గోధుమలు దానం ఇచ్చుకుంటే సంవత్సరం మొత్తం సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే గోమాతకు నానబెట్టిన గోధుమలు, బెల్లం కలిపి ఉగాది రోజు తినిపిస్తే కూడా సంవత్సరం మొత్తం సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే స్తోత్రాల పరంగా ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ ఉగాది రోజు చదివినా విన్నా సంవత్సరం మొత్తం సూర్యుడి అనుగ్రహం ఉంటుంది. ప్రమోషన్లు తొందరగా వస్తాయి, పిత్రార్జిత ఆస్తులు తొందరగా వస్తాయి, ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం శ్రీమన్నారాయణమూర్తి. జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది? ప్రతి గ్రహానికి ఒక అధిష్టాన దైవం ఉంటుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఆఫీసులో ఎంప్లాయీస్ పైన బాసు ఉన్నట్టు గ్రహాలకు బాసులు ఉంటారు. సూర్యుడికి బాసు శ్రీమన్నారాయణమూర్తి. కాబట్టి ఉగాది రోజు సూర్యుడికి బాసు అయినటువంటి విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేయాలి. అంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. విష్ణు సంబంధమైన ఆలయంలో అర్చన కానీ, అభిషేకం కానీ చేయించుకోవాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ 2 మంత్రాలు 21 సార్లు చదువుకోవాలి. అందుకే ఉగాది రోజు విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ చదివినా విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి. వృత్తిపరంగా ఎదగాలంటే విష్ణు సహస్రనామ స్తోత్రం చదవండి. శత్రుబాధలు తొలగిపోవాలంటే విష్ణు పంజర స్తోత్రం చదవండి. దృష్టి దోషాలన్నీ పోవాలంటే ఉగాది రోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవండి. ఇలా ఒక్కొక్క స్తోత్రం చదివితే ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. అన్ని కష్టాలు పోవాలంటే రామరక్షా స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయాలి. ఇలా ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి, ఆదివారానికి అధిపతి సూర్యుడు కాబట్టి ఎరుపు రంగు, బంగారపు రంగు, గోధుమ రంగులో ఉన్న వస్త్రాలు ధరించటం, దగ్గరలో ఉన్నటువంటి సూర్యుడి ఆలయానికి కానీ, అధిష్టాన దైవమైన విష్ణు ఆలయానికి కానీ వెళ్ళటం, ఆ సూర్యుడు లేదా విష్ణు సంబంధమైనటువంటి భగవత్ స్వరూపాల స్తోత్రాలు చదవటం లేదా వినటం ద్వారా విశ్వావసు నామ సంవత్సరం మొత్తం కూడా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా? ఆ సమస్యలన్నిటికీ సులభమైన పరిష్కార మార్గాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.